ఇక బులెటిన్లో ముందుగా బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. పి గన్నవరం సీటు విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ టికెట్ ను జనసేనకు కేటాయించారు. అభ్యర్థిగా గడ్డి సత్యనారాయణకు పవన్ టికెట్ కేటాయించడం జరిగింది. తొలి జాబితాలో పి గన్నవరం సీటును టీడీపీ అధినాయకత్వం మహాసేన రాజేష్ కు ప్రకటించారు. అయితే ఆ రోజు నుంచి సరిపెట్ట రాజేష్ కుమార్ కు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దీంతో ఒక దశలో తాను పోటీ నుంచి తప్పుకుంటానని చంద్రబాబు లోకేష్ లకు రాజేష్ తెలిపారు. అయితే రాజేష్ కు సర్ది చెప్పారు. నీ పని నువ్వు చేసుకుపో అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రాజేష్ కు వ్యతిరేకంగా ఆందోళన రావడంతో ఆ సీటును టీడీపీ నాయకత్వం జనసేనకు కేటాయించింది. గన్నవరం సీటు విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ టికెట్ ను జనసేనకు కేటాయించడం జరిగింది. అభ్యర్థిగా గడ్డి సత్యనారాయణకు పవన్ టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే గడ్డి సత్యనారాయణ 2 నెలల క్రితమే జనసేనలో చేరారు. ఇక తొలి జాబితాలో పి గన్నవరం సీటును టీడీపీ అధినాయకత్వం మహాసేన రాజేష్ కు ప్రకటించడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి కూడా సరిపెట్టి రాజేష్ కి అయితే వ్యతిరేకంగా ఆందోళన వస్తూ ఉన్నాయి. రైట్గా మొత్తానికి అయితే ఈ రోజు గడ్డి సత్యనారాయణకు పి గన్నవరం సీటును జనసేనానికి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మధు, ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ కార్యకర్తల నేతలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఆ నియోజకవర్గానికి సంబంధించి జనసేనకి కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ఎంపిక చేసి ఆయనకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్ లో పోలీస్ ఉన్నతాధికారిగా పదవి నిర్వహించి గత 2 నెలల క్రితమే జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జనసేన పార్టీలో యాక్టివ్ గా మెంబర్ గా ఉన్నారు. అయితే గోదావరి జిల్లాలలో పి గన్నవరం కూడా జనసేన పార్టీ గెలిచే ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గడిచిన 20 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ మొదటి విడత జాబితాలో పి గన్నవరం మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయిస్తూ కూడా పేరును విడుదల చేయడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ నేపథ్యంలో వీటన్నిటి నేపథ్యంలో పి గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కేటాయించిన స్థానాన్ని వదులుకోగా ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఈ రోజు తాజాగా నిర్ణయం తీసుకొని గిడ్డి సత్యనారాయణను అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అక్కడ అన్ని వర్గాలు అన్ని మతాలు కలిసి జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గడిచిన 15 నుంచి 20 రోజుల్లో జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు చూసినట్లయితే కనుక గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి ప్రతి స్థానంలోనూ విజయావకాశాలు మెండుగా ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. కుల మతాలకు వర్గ విభేదాలకు తారతమ్యాలకు తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలిసి ముందుకు పోయే విధంగా కూడా చర్యలు చేపడతారు. శ్రీనివాస్, ఇప్పుడు ఈ గన్నవరం సీటును మహాసేన రాజేష్ కి కాకుండా గడ్డి సత్యనారాయణకి ఇవ్వడానికి సంబంధించిన రీజన్స్ గా ఏం చెప్తున్నారు? అసలు అధినాయకత్వాలు 2 కూడాను రీజన్స్ వేటిని చూపిస్తున్నారు? ఎందుకంటే మహాసేన రాజేష్ కి ఇచ్చినప్పుడు కూడాను చాలా వ్యతిరేకత రావడం జరిగింది. ఆయన చాలా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈయన రాజేష్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక మహాసేన రాజేష్ కి ఇచ్చిన తర్వాత హిందూ సంఘాలు దుమ్మెత్తిపోసిన విధంగా ప్రచారం చేయడం జరిగింది. హిందూ వ్యతిరేకి అయినటువంటి మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించడం కరెక్ట్ కాదంటూ ఆ వాదోపవాదంలో జరగడం జరిగింది. అలానే అంటే ఇప్పుడు ఉమ్మడి కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం 3 పార్టీలు కూటమి ఉన్న నేపథ్యంలో హిందూ సంఘాల ప్రభావం ఎక్కువగా ఉంటది కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఆ వ్యతిరేకత కారణంగా అతనే మహాసేన రాజేషే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ కూడా ప్రకటించడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీకి సంబంధించి పి గన్నవరంలో బలమైన వర్గము ఉంటను, పి గన్నవరంలో గెలిచే స్టామినా ఉన్నటువంటి నియోజకవర్గంగా పేరుండటము జనసేన పార్టీ కార్యకర్తలు కూడా జనసేన పార్టీకే కేటాయించాలని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ 2 కారణాల నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీటును జనసేనకి కేటాయించి జనసేన పార్టీ తరఫున
గిడ్డి సత్యనారాయణ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. అంటే ఆ 21 స్థానాల్లో ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీకి సంబంధించి పోటీ చేసే వాటిలో ఇప్పుడు పి గన్నవరం చేరిందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.